అందరికీ నమస్కారం. ఇప్పుడు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ద్వారా ఒక దోపిడీ జరుగుతుంటే పీపీపీ సిస్టంలో అంటే పవన్ బాబు పార్ట్నర్షిప్ సిస్టంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ఖజానాన్ని, ప్రజల ఆస్తుల్ని మూకుమ్మడిగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీలో మనకు బయటపడ్డ ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రచార కన్సల్టెంట్లు అంటూ ఇద్దరిని ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళకి 75,000 రూపాయలు ఒక నెలకి. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ 24 మంది, సోషల్ మీడియా అసిస్టెంట్లు 24 మంది, మొత్తం 48 మందిని మంత్రుల పేషియల్లో ఆల్రెడీ పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో 85 మందిని నియమించడం జరిగింది. ఈ 88 మందిలో 58 మంది అవుట్సోర్సింగ్లో, 27 మందిని కాంట్రాక్ట్ బేసిస్లో ప్రభుత్వం నియామకాలు జరిగింది. వీళ్ళంతా కూడా పచ్చ చొక్కాలు జరిగినటువంటి బాబు కార్యకర్తలే. ఈ 58 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళలో కంటెంట్ డెవలపర్స్ అంటూ 12 మందిని నియమించింది. వాళ్ళకి 75,000 రూపాయలు శాలరీ. అదేవిధంగా 30 మందిని సోషల్ మీడియా అనలిస్టులు అంటూ నియమించింది. వాళ్ళకి 90,000 రూపాయలు శాలరీ. ప్రత్యేక ఆఫీసర్ అంటూ ఒకరిని నియమిస్తూ 1,20,000 రూపాయలు సాక్షాత్తు ప్రభుత్వ ఖజానా నుంచి కొనగొడుతున్నారు. అదేవిధంగా 15 మందిని డిజిటల్ ప్రచారాలలో వాడుకోవడానికి 25,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి నెలకి ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెడుతూ వాళ్ళని నియమించడం జరిగింది. మిగతా 27 మందిలో ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్లో నియమించారో వాళ్ళందరినీ కూడా ఒకరికైతే డిజిటల్ డైరెక్టరు, ఈ డిజిటల్ డైరెక్టర్కి 1,75,000 రూపాయలు ఒక నెలకి శాలరీ ఫిక్స్ చేశారు. 25 మందికి 80,000 పర్ మంత్ శాలరీ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తికి క్రియేటివ్ అనలిస్ట్ అంటూ 1,00,000 రూపాయలు శాలరీని ఫిక్స్ చేస్తూ పచ్చ చొక్కాల్లోకి డబ్బులు పంపిస్తున్నారు. ఇది కాదంటూ P4 విధానంలో 175 నియోజకవర్గాలకు కానీ 175 మందిని నియమిస్తూ ఒక్క సంవత్సరానికి 12 నుంచి 15 కోట్ల వరకు వాళ్ళకి శాలరీస్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి 60 కోట్ల రూపాయలు, ఈ 4 సంవత్సరాల్లో 60 కోట్ల రూపాయలు వాళ్ళకి దోచిపెట్టడం జరుగుతుంది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లు లక్షల రూపాయల్లో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెంచేదానికంటూ అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో నేను డబ్బులు సంపద సృష్టిస్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ పచ్చ చొక్కా వాళ్ళకి మాత్రం సంపద సృష్టిస్తున్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా 11 మంది కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఒక సంవత్సరానికి 3,28,00,000 రూపాయలు దోచిపెట్టడం జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి బోర్డులో 6 మందిని నియమించి వాళ్ళకి సంవత్సరానికి 3,66,00,000 రూపాయలు డబ్బుల్ని వాళ్ళకి దోచిపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిని నమ్ముకున్నటువంటి పచ్చ చొక్కాలు జరిగినటువంటి కార్యకర్తలకి, నాయకులకి లక్షల కోట్ల రూపాయలు శాలరీస్ రూపంలో దోచిపెట్టడం అనేటువంటిది చాలా దారుణం. ఇది ఒక ప్రజాధనాన్ని నిర్వీర్యం చేయడం, ప్రజల డబ్బులను దోచుకోవడం, ప్రభుత్వ ఖజానాకి లూటీ కొట్టడం అనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. ఇటువంటి విధానాలకి చంద్రబాబు నాయుడు గారు స్వస్తి పలకాలి, లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఉన్న డబ్బులంతా మీ పచ్చ చొక్కాల వాళ్ళకి కట్టబెట్టడం అన్యాయం.